మక్కబీయులు మొదటి గ్రంథము 9వ అధ్యాయము. బెరయా యుద్ధమున యూదా కూలుట. నికానోరు అతని సైన్యము సర్వనాశమయ్యనని దెమేత్రియుసు వినెను. అతడు బకిడసును అల్కెమోసును రెండవసారి యూదయాకు పంపెను. వారి వెంట పరాక్రమవంతులైన సైన్యమును కూడా పంపెను. వారు గిల్గాలు మార్గము గుండా ప్రయాణము చేసి ఆర్బేలా మండలములోని మెసాలోతును ముట్టడించిరి. ఆ నగరమును జయించి చాలామంది ప్రజలను వధించిరి. వారు 152వ ఏటి మొదటి నెలలో యెరూషలేమునెదుట దండు విడిసిరి. అచటి నుండి 2000 మంది పదాతులతోనూ 2000 మంది ఆశ్వికులతో బెరయాకు వెళ్ళిరి. అప్పుడు యూదా 3000 మంది వీరులతో ఎలాస శిబిరమున ఉండెను. కాని అతడి సైనికులు బ్రహ్మాండమైన శత్రు సైన్యమును చూచి భయపడి శిబిరము నుండి పారిపోయిరి. కడకు 800 మంది మాత్రము మిగిలియుండిరి. ఆ రీతిగా తన సైన్యము తగ్గిపోవుటయు యుద్ధమాసన్నమగుటయు చూచి యూదా విచార మనస్కుడయ్యెను. తన సైన్యమునంతటిని ప్రోగు చేయుటకు అతనికి కాల వ్యవధి లేదు. అట్లు నిరుత్సాహము చెంది కూడా అతడు తన అనుచరులతో మనము యుద్ధము చేయుదుము, బహుశా మనమే విజయము పొందవచ్చును అనెను. కాని యూదా అనుచరులు అతనిని వారించుచు ఇప్పుడు మనకు బలము చాలదు కనుక ప్రస్తుతము రణము నుండి వైదొలగి ప్రాణమును కాపాడుకొందుము. తరువాత మన వారిని ప్రోగు చేసుకొని వచ్చి శత్రువులను ఎదిరింపవచ్చును. ఇప్పుడు మన పక్షమున ఎక్కువ మంది లేరని చెప్పిరి. యూదా, నేను యుద్ధము నుండి పారిపోవుట మాత్రము ఎన్నడూనూ జరుగదు. మన కాలము వచ్చెనని మన ప్రజల కొరకు ధైర్యముతో ప్రాణములు అర్పింతము. మన కీర్తికి మాత్రము కలంకము కలగకూడదు అనెను. అంతటా బకిడసు సేనలు శిబిరము నుండి వెలుపలికి వచ్చి యూదులతో పోరునకు తలపడిరి. వారి అశ్వబలము 2 తలములుగా విభాగింపబడెను. విల్లమ్ములను ఒడిసెలను వాడువారు సైన్యమునకు ముందుండిరి. ప్రత్యేకముగా ఎన్నుకొనబడిన వీరులు వారికి ముందట మొదటి వరుసలలో ఉండిరి. బకిడసు కుడివైపున ఉండెను. అంతటా ఇరువైపుల నుండి ఆశ్వికులు కదలిరాగా పదాతి దళము ముందునకు వచ్చి బూరలనూదెను. యూదా సైనికులను బూరలనూదిరి. ఉభయ సైన్యములను తారసిల్లి పోరు ప్రారంభింపగా రణధ్వని వలన భూమి దద్దరిల్లెను. ఉదయము నుండి సాయంకాలము వరకును పోరు జరిగెను. సిరియా సైన్యమున బలాఢ్యులైన వారును బకిడసును కుడి ప్రక్కన ఉన్నారని యూదా గుర్తించెను. బకిడసు వీరులందరూ అతని దాపునని నిలిచియుండిరి. కనుక యూదా బృందము కుడి ప్రక్కననున్న సిరియనుల బృందము మీద పడెను. దానిని చిందరవందర చేసి కొండల అంచుల వరకు తరిమి కొట్టెను. కాని ఎడమ ప్రక్కనున్న సిరియనులు కుడి ప్రక్కనున్న తమ సైనికులు ఓడిపోవుచున్నారని గ్రహించిరి. వారు వెనుక తట్టు నుండి వచ్చి యూదా బృందము మీద పడిరి. పోరు ఘోరముగా జరిగెను. ఇరుప్రక్కల చాలామంది కూలిరి. కడన యూదా కూడా ప్రాణమును కోల్పోయెను. అతని అనుచరులు పారిపోయిరి. యూదాను ఖననము చేయుట. యోనాతాను సీమోను యూదా శవమును కొనిపోయి మోదయిను నందలి తమ పితరుల సమాధిలోనే పాతిపెట్టిరి. ఇశ్రాయేలీయులందరూ అతని మృతికి చాలా నాళ్లపాటు సంతాపము చెందిరి. వారు ఇశ్రాయేలీయులను రక్షించిన ఈ వీరుడు ఎట్లు కూలెనో కదా అని విలపించిరి. యూదా చేసిన ఇతర కార్యములు, అతని యుద్ధములు, వీరకృత్యములు, విజయములు చాలా కలవు. వానినన్నిటినీ ఇచట లిఖింపలేదు. యోనాతాను ప్రధాన యాజకుడును నాయకుడును అగుట. యూదా చనిపోయిన తరువాత యూదయలోని తిరుగుబాటుదారులు మరలా తల ఎత్తుకొని తిరుగ మొదలెడిరి.
దుర్మార్గులెల్లరూ వారితో చేతులు కలిపిరి. అప్పుడు దేశమున దారుణమైన కరువు తాండవించెను. ప్రజలెల్లరూ తిరుగుబాటుదారుల పక్షమును అవలంబించిరి. బకిడసు బుద్ధిపూర్వకముగని తిరుగుబాటుదారులను కొందరిని దేశమునకు అధికారులనుగా నియమించెను. వారు యూదా మిత్రులనెల్లా గాలించి బకిడసునొద్దకు తీసుకుని వచ్చిరి. అతడు వారిని బాధించి అవమానపరచెను. ఇశ్రాయేలీయులెల్లరూ హింసల పాలైరి. ప్రవక్తలు కనుమరుగైపోయిన తరువాత దేశమున కిట్టి తిప్పలు ఎన్నడూ రాలేదు. అప్పుడు యూదా మిత్రులెల్లరూ ప్రోగై యోనాతాను వద్దకు వచ్చి, అయ్యా, నీ సోదరుడు యూదా గతించినప్పటి నుండి శత్రువులను ఎదిరించుటకు మాకు నాయకుడు దొరకలేదు. బకిడసుతోనూ మన జాతి నుండియే మనలను ఎదిరించి వారితోనూ పోరాడుటకు నాయకుడెవడనూ లేడు. కనుక మేము నేడు యూదాకు బదులుగా నిన్ను నాయకునిగా ఎన్నుకొంటిమి. నీవు మాకు పాలకుడవును సైన్యాధిపతియునయుండి మా పోరాటమును నడిపింపుమనిరి. ఆనాటి నుండి యూదాకు బదులుగా యోనాతాను ప్రజలకు నాయకుడయ్యను. మేడెబా వద్ద రక్తపాతము. బకిడసు యోనాతాను నాయకుడయ్యనని విని అతడిని చంపుటకు ఉద్యమించెను. కాని ఆ సంగతిని తెలుసుకొని యోనాతాను తన సోదరుడు సీమోనుతోనూ అనుచరులతోనూ తెకోవా ఎడారికి పారిపోయి అస్పారు కోనేటి వద్ద విడిది చేసెను. బకిడసు విశ్రాంతి దినమున ఈ ఉదంతము తెలుసుకొనెను. అతడు సర్వ సైన్యముతో పోయి యోర్దాను నదిని దాటెను. యోనాతాను సోదరుడు యోహాను సైనికుల కుటుంబములకు పెద్దగా ఉండెను. నబతీయులు యోనాతానునకు మిత్రులు. కనుక అతడు తన పక్షము వారి సామానులను నబతీయుల యొద్ద దాచిపెట్టగోరి యోహానును వారి చెంతకు పంపెను. కాని యామ్రి వంశస్థులైన మేడేబా నగరవాసులు యోహాను మీద దాడి చేసి అతడిని వధించి సామానులన్నిటినీ దోచుకొని పోయిరి. అటు తర్వాత కొన్నాళ్లకు యామ్రి వంశస్థుల తెగలో పెద్ద పెండ్లి ఒకటి జరగనున్నదని యోనాతాను సీమోను వినిరి. పెండ్లి కుమార్తె కనాను దొరలలో ఒకని కూతురు. ఆమెను నదబతు నగరము నుండి మేళతాళములతో ఊరేగించుచు కొనిరానుండిరి. యోనాతాను సీమోను తమ సోదరుని హత్యకు ప్రతీకారము చేయగోరిరి. కనుక వారు తమ అనుచరులతో పోయి ఒక కొండ మీద దాగుకొని ఉండిరి. వారు అట్లు పొంచియుండగా జనసమూహము కోలాహలము చేయుచు వస్తు సామాగ్రిని మోసుకొనుచు వచ్చుచుండెను. పెండ్లి కుమారుడు అతని స్నేహితులు బంధువులు వధువులకు ఎదురేగుచుండిరి. వారు ఆయుధములు తాల్చి సితారులు డప్పులు వాయించుచూ పోవుచుండిరి. అప్పుడు పొదలలో దాగియున్న యూదులు హఠాత్తుగా శత్రువుల మీద పడి చాలామందిని మట్టుపెట్టిరి. మిగిలిన వారు కొండలకు పారిపోయిరి. యూదులు వారి సామాగ్రినంతటినీ దోచుకొనిరి. ఆ రీతిగా వారి పెండ్లి పండుగ ఏడ్పులతో నిండిపోయెను. వారి సంగీతము శోకగీతమయ్యెను. అట్లు యోనాతాను సీమోను తమ సోదరుని హత్యకు ప్రతీకారము చేసిన పిదప యోర్దాను తీరమునందలి బురద నేలలకు తిరిగి వచ్చిరి. యోర్దాను నదిని దాటిపోవుట. ఈ సంగతిని విని బకిడసు పెద్ద సైన్యమును వెంటబెట్టుకొని విశ్రాంతి దినమున యోర్దాను నదీ తీరమునకు వచ్చెను. యోనాతాను తన బృందముతో, మనము ప్రాణమునకు తెగించి పోరాడవలయను. ఇప్పుడు మనమేనాడునూ లేని అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాము. మనకు ముందు శత్రువులున్నారు, వెనుక నది ఉన్నది, ఇరుప్రక్కల బురదగుంటలు అడవులు ఉన్నవి. ఇక మనము ఏ ప్రక్క నుండి తప్పించుకొనుటకు వీరులేదు. కనుక శత్రువుల నుండి మనలను కాపాడుమని దేవునికి మనవి చేయుడనెను. అంతట పోరు మొదలయ్యెను. యోనాతాను బకిడసును పడగొట్టెడివాడే కాని అతడు తప్పించుకొని దండు వెనుకకు పోయెను. యోనాతాను
అతడి సైనికులు నదిలోనికి దూకి అవతలి గట్టునకు ఈదిరి. విరోధులు వారి వెంట బడనూ లేదు, నదిని దాటనూ లేదు. ఆ దినము బకిడసు సైనికులలో 1000 మంది కూలిరి. బకిడసు కోటలు కట్టుట, అల్కీమోసు చచ్చుట. బకిడసు యెరూషలేమునకు వెళ్ళిన తరువాత యూదయలోని చాలా పట్టణములలో కోటలు కట్టించెను. ఎత్తైన ప్రాకారములు, గడలతో బిగించు ద్వారములను యెరికో, ఎమ్మావు, బేత్‌హోరోను, బేతేలు, తిమ్నాతు, ఫరతోను, తేఫోను పట్టణములలో నిర్మించెను. అతడు యూదులను అణచి ఉంచుటకు గాను ఈ పట్టణములలో సైన్యములను కూడా ఉంచెను. ఇంకను బేత్సూరు, గాసేరు నగరములలోని కోటలను, యెరూషలేము కోటను కూడా బలపరచెను. వానిలో సైన్యముల నుంచి ఆహార పదార్థములను నిల్వ చేయించెను. దేశములోని ప్రముఖుల కుమారులను ఊటకాపులను చేసి వారిని యెరూషలేము దుర్గమున బంధించెను. 153వ ఏడు 2వ నెలలో అల్కీమోసు దేవాలయము అంతర్భాగములోని గోడను పడగొట్టవలయునని ఆజ్ఞ ఇచ్చెను. దానిని పడగొట్టినచో ప్రవక్తల కృషి అంతయు వ్యర్థమయ్యేడిదే. కాని ఆ గోడను కూల్చివేయుటకు ఉపక్రమింపగానే అల్కీమోసు పక్షవాతమునకు గురి అయ్యెను. పని ఆగిపోయెను. అతని నోరు పడిపోయెను. కనుక అతడు తన ఆస్తిపాస్తులను గూర్చిన వివరములను కూడా తన కుటుంబమునకు తెలుపలేకపోయెను. తరువాత అతడు ఘోరమైన బాధతో చచ్చెను. అల్కీమోసు చచ్చెనని విని బకిడసు దెమేత్రియుసు రాజునొద్దకు వెడలిపోయెను. యూదయ దేశమున 2 ఏండ్ల పాటు శాంతి నెలకొనెను. బేత్బాసి ముట్టడి. అంతటి తిరుగుబాటుదారులందరూ ఏకమై చూచితిరా, ఇప్పుడు యోనాతాను అతని అనుచరులు చీకు చింత లేకుండా జీవించుచున్నారు. మనము బకిడసును పిలిపింతుమేని అతడు వీరందరినీ ఒక్క రాత్రిలోనే బంధించును అనుకొనిరి. వారతని యొద్దకు వెళ్ళి ఒప్పందమును కుదుర్చుకొనిరి. వెంటనే బకిడసు పెద్ద సైన్యముతో కదలెను. అతడు యోనాతాను అతని అనుయాయులను పట్టుకొనవలసినదని యూదయలోని తన పక్షము వారందరికీ రహస్యముగా లేఖలు వ్రాసెను. కాని ఈ పన్నాగము బయటపడినందున బకిడసు అనుయాయులు అతడు చెప్పినట్లు చేయలేకపోయిరి. యోనాతాను అతని అనుయాయులు పన్నాగమునకు కారకులైన తిరుగుబాటుదారులను 70 మందిని పట్టుకొని వధించిరి. అటు పిమ్మట యోనాతాను, సీమోను వారి సైనికులు ఎడారిలోని బేత్పాసీకి వెడలిపోయిరి. అచట శిథిలములయున్న ప్రాకారములను పునర్నిర్మించి నగరమును సురక్షితము చేసిరి. ఈ సంగతిని విని బకిడసు తన సైన్యమునంతటిని ప్రోగు చేసుకొనెను. యూదయలోని తన పక్షము వారికి తన దాడిని గూర్చి తెలియజేసెను. అతడు బేత్పాసీని చేరుకొని ఆ నగరమును అన్ని వైపుల నుండి ముట్టడించెను. ప్రాకారమును కూలద్రోయుటకు మంచెలు కట్టించెను. చాలా కాలము పోరు నడిచిన పిదప యోనాతాను నగరమును వీడి కొద్దిమంది సైనికులతో వెలుపలి గ్రామములలోనికి వెళ్ళెను. అతని సోదరుడు సీమోను నగరముననే ఉండి దానిని రక్షించుచుండెను. యోనాతాను ఒడోమెర అతని అనుచరులను ఎదిరించి ఓడించెను. అటు తరువాత ఫాసిరోను తెగవారిని ఓడించెను. ఈ ఓడిపోయిన వారందరూ యోనాతాను పక్షమున చేరగా వారందరూ ఏకమైపోయి బకిడసును ఎదిరించిరి. అంతలోని సీమోను అతడి సైనికులు నగరము నుండి వెలుపలికి వచ్చి శత్రువుల ప్రాకారములను కూల్చుటకు గాను కట్టిన మంచెలను తగలబెట్టిరి. బకిడసు పన్నాగములన్నీయు వమ్మైపోయెను. అతడు యూదులను ఎదిరింపజాలక వారికి లొంగిపోయెను. తన్ను పిలిపించిన తిరుగుబాటుదారుల నాయకులపై మండిపడి వారిలో చాలా మందిని చంపించెను. అటు పిమ్మట అతడు
తన దేశములకు తిరిగిపోవలయునని నిశ్చయించుకొనెను. ఈ సంగతిని గ్రహించి బకిడెసుతో సంధి చేసుకొని తమ వారిని చెర నుండి విడిపించుటకుగాను యోనాతాను అతడి యొద్దకు దూతలను పంపెను. బకిడెసు యోనాతాను వేడుకోలును అంగీకరించెను. తాను బ్రతికి ఉన్నంత వరకు యోనాతానుడు మరలా బాధింపననియు మాటిచ్చెను. అతడు తాను బందీలను గావించిన యూదయ సైనికులను యోనాతానునకు అప్పగించి తన దేశమునకు వెడలిపోయెను. బకిడెసు మరలా యూదుల పొలిమేరలను త్రొక్కలేదు. ఇశ్రాయేలు దేశమున యుద్ధము ముగిసెను. యోనాతాను మిక్మాసున స్థిరపడి ప్రజలను పరిపాలించుచు తిరుగుబాటుదారులను అందరినీ అణచివేశెను. సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 24వ అధ్యాయము. విజ్ఞాన స్తోత్రము. విజ్ఞానము తన కీర్తిని తాను ఉగ్గడించుకొనుచున్నది. తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య తన్ను తాను స్తుతించుకొనుచున్నది. మహోన్నతుడైన ప్రభు సమాజమెదుట దేవదూతల సమక్షమున ఆమె తన కీర్తినిట్లు వెల్లడించుకొనుచున్నది. నేను మహోన్నతుడైన ప్రభువు నోటి నుండి వెలువడి పొగమంచు వలె భూమిని కప్పితిని. అత్యున్నతమైన ఆకాశము నా నివాస స్థలము, నా సింహాసనము మేఘస్తంభము మీద ఉండెడిది. ఏ తోడును లేక నేనొక్కర్తినే ఆకాశపు టంచుల చుట్టూ తిరిగి తిని సాగర గర్భమున సంచరించి తిని. సాగర తరంగముల మీదను సర్వభూమి మీదను సమస్త జాతుల మీదను నా ఆధిపత్యమును నెరపితిని. నా నివాసమునకు అనువైన స్థలము కొరకెల్ల ఎడలా గాలించి తిని. నేను ఏ ప్రదేశమున వసింతునా అని పరిశీలించి చూచి తిని. అప్పుడు సర్వమును కలిగించిన దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. సృష్టికర్త నేనెచట వసింపవలెనో నిర్ణయించెను. అతడు, నీవు యాకోబు వంశజుల నడుమ వసింపుము, ఇశ్రాయేలీయులు నీ ప్రజలగుదురని సెలవిచ్చెను. కాలము కలుగక మునిపే ఆదిలోనే అతడు నన్ను చేసెను. నేను కలకాలము మనుదును. పవిత్రమైన గుడారమున నేను ప్రభువును సేవించి తిని. అటు తరువాత సియోను కొండమీద వసించి తిని. ప్రభువు తనకు ప్రీతికరమైన నగరమున నాకు నివాసమేర్పరచెను. యెరూషలేము మీద నాకు ఆధిపత్యము నొసగెను. ఆయన తన సొంత ప్రజనుగా ఎన్నుకొని ఆదరాభిమానములతో చూచుకొను జనుల నడుమ నేను స్థిరపడితిని. నేను లెబానోను నందలి దేవదారు తరువుల వలెను హెర్మోను పర్వతము మీది వృక్షరాజముల వలెను ఎదిగి తిని. ఎంగిడిలోని ఖర్జూర వృక్షముల వలెను ఎరికోలోని గులాబీ పొదల వలెను వర్ధిల్లి తిని. పొలములోని అందమైన ఒలీవు చెట్ల వలెను నీటి ఒడ్డున ఎదుగు అక్షోట వృక్షము వలెను పెంపొంది తిని. నా శ్వాసము లవంగము వలె, సుగంధ తైలము వలె, గంధరసము వలె, గోపీ చందనము వలె, జటామాంసి వలె, దేవుని గుడారమున వాడు సాంబ్రాణి పొగవలె సువాసనలొలికెను. నేను సింధూరము వలె సుదీర్ఘములు సుందరములైన శాఖలు తొడిగి తిని. ద్రాక్షలత వలె సొగసైన కొమ్మలు చాచి పూలు పూచి శోభాయమానముగాను సమృద్ధిగాను ఫలించి తిని. నిర్మలమైన ప్రేమకు, దైవభీతికి, విజ్ఞానమునకు, నిరీక్షణకు నేను జననిని. నేను శాశ్వతముగా జీవించుదానను. కనుక దేవుడు తానెన్నుకొనిన ప్రజలందరికీ నన్ను దయచేసెను. నన్ను అభిలషించు వారందరూ నా చెంతకు రండు.
మీ ఆకలి తీరా నా ఫలములను భుజింపుడు. మీరు నన్ను స్మరించుకోగా నేను మీకు తేనె కంటే తీయగా నుందును. మీరు నన్ను సంపాదించుకోగా నేను మీకు తేనె పట్టు కంటే తీయగా నుందును. నన్ను భుజించువారు మరి అధికముగా భుజింపగోరెదరు. నన్ను పానము చేసిన వారు మరి అధికముగా పానము చేయగోరెదరు. నాకు విధేయులైన వారు అవమానములకు గురికారు. నేను చెప్పినట్లు చేయువారు పాపము కట్టుకొనరు. విజ్ఞానము, ధర్మశాస్త్రము. ఈ విజ్ఞానము మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము, మహోన్నతుడైన ప్రభువు నిబంధన గ్రంథము, ఇజ్రాయేలు సమాజములకు వారసత్వముగా లభించిన ఆస్తి. ఎల్లవేళలా మీరు ప్రభువు నుండి బలము పొందుడు. అతడిని ఆశ్రయించి అతని నుండి శక్తిని పొందుడు. సర్వశక్తుడైన ప్రభువు తప్ప మరొక దేవుడు కాని రక్షకుడు కాని లేడు. నీటితో నిండిన పీషోను నదివలెను, పంటకారు నందలి టిగ్రిసు నదివలెను ధర్మశాస్త్రము విజ్ఞానముతో నిండియుండును. జలముతో నిండిన యూఫ్రటీసు నదివలెను, పంటకారు నందలి యోర్ధాను నదివలెను ధర్మశాస్త్రము వివేకముతో నిండియుండును. ద్రాక్ష పండ్లు కోయు కాలమునందలి గీహోను నదివలెను ధర్మశాస్త్రము ఉపదేశముతో నిండియుండును. తొలి నరునికి విజ్ఞానమును గూర్చి పూర్తిగా తెలియదు. కడపటి నరుడును దానిని సంపూర్ణముగా గ్రహింపజాలడు. విజ్ఞాన భావములు సముద్రము కంటే విశాలమైనవి. దాని ఆలోచనలు అగాధ జలముల కంటే లోతైనవి. నా మట్టుకు నేను నది నుండి తోటలోనికి నీటిని కొనివచ్చు చిన్న కాల్వ వంటి వాడను అనుకొంటిని. నేను నా తోటకు నా పూలమడులకు నీరు పెట్టుదుననుకొంటిని. కాని ఆ కాలువ అనతి కాలములోనే నది అయినది. ఆ నదియు సముద్రమైనది. నేనిప్పుడు ఉదయభానుని వలె ఉపదేశ కిరణములను విరజిమ్ముదును. ఆ ఉపదేశపు కాంతి చాలా దూరము వరకు ప్రసరించునట్లు చేయుదును. ప్రవక్త వలె నా బోధను వెలువరించెదను. అది భావి తరముల వారికి ఉపయోగపడును. కేవలము నా కొరకు మాత్రమే కాక విజ్ఞానమును అన్వేషించు వారందరి కొరకు నేనే కృషి చేసి తిని. 25వ అధ్యాయము. సామెతలు. 3 కార్యములు నాకు ఇష్టము. దేవునికి నరులకు కూడా ఇవి ప్రీతి కలిగించును. సోదరులు ఐకమత్యముగా జీవించుట, ఇరుగు పొరుగువారు స్నేహముగా జీవించుట, భార్యాభర్తలు పొందికగా జీవించుట. 3 రకముల మనుష్యులనినా నాకు గిట్టదు. వారి పోకడలను నేనెంతమాత్రమూ సహింపజాలను. గర్వాత్ముడైన దరిద్రుడు, అబద్ధములాడు ధనికుడు, వ్యభిచారము చేయు మూర్ఖ వృద్ధుడు. వృద్ధులు. నీవు బాలుడవుగా ఉన్నప్పుడు విజ్ఞానమును గణింపవేని, వృద్ధుడవైనప్పుడు జ్ఞానివి కాజాలవు. చక్కగా ఆలోచించుట ముసలివారికి చెల్లును. మంచి సలహా ఇచ్చుట వృద్ధులకు తగును. వృద్ధులకు జ్ఞానము తగును. పెద్దవారికి మంచి ఆలోచనము చెప్పుట తగును. పండిన అనుభవమే వృద్ధులకు కిరీటము. దైవభీతియే వారికి అనంత కీర్తి. సంఖ్యాత్మక సూక్తులు. 9 రకముల నరుల నెరిగియుండుట నా అదృష్టము. 10వ రకము మనుజు నెరిగియుండుట నా భాగ్య విశేషము. తన బిడ్డలను చూచి ఆనందించువాడు, తాను గతింపక ముందే తన శత్రువుల పతనమును చూచినవాడు, తెలివితేటలు గల భార్యను బడయుటను భాగ్యమునకు నోచుకొనిన భర్త,
పరస్పరము తగిన దంపతులు, నోటి దురుసుతనము వలన పాపము చేయనివాడు, తనకంటే నికృష్టుడైన వానికి సేవలు చేయనివాడు, మంచి స్నేహితుని బడియుటను భాగ్యమునకు నోచుకొనినవాడు, శ్రోతలు శ్రద్ధగా వినునట్లు మాటలాడగలవాడు, విజ్ఞానమునార్జించిన మహానుభావుడు. కాని వీరందరికంటే ఘనుడు దైవభీతి కలవాడు. దైవభీతికి మించిన భాగ్యము లేదు. దైవ భయము గల నరునికి సమతుల్యుడు లేడు. దైవభీతి దైవ ప్రేమకు మొదటి మెట్టు. విశ్వాసము వలన నరుడు భగవంతునికి అంటిపెట్టుకొనును. స్త్రీలు. గాయములన్నింటిలో ప్రేమను భగ్నము చేయు గాయము పెద్దది. దుష్టత్వములన్నిటిలో స్త్రీ దుష్టత్వము పెద్దది. అపకారములన్నిటిలోనూ శత్రువు చేయు అపకారము గొప్పది. ప్రతీకారములన్నిటిలోనూ పగవాని ప్రతీకారము ఘోరమైనది. పాము విషమును మించిన విషము లేదు. పగతుని కోపమును మించిన కోపము లేదు. నేను సింహముతోనూ కాల సర్పముతోనూ కలిసి వసింపగలను, కాని దుష్టురాలైన భార్యతో కలిసి జీవింపలేను. భార్యకు కోపము వచ్చినప్పుడు ఆమె రూపము మారిపోయి ఆగ్రహము చెందిన తోడేలు వలె అగును. ఆమె పెనిమిటి పొరుగింట భోజనము చేయవలెను. అచట అతడు నిట్టూర్పులు విడువక తప్పదు. స్త్రీ దుష్టత్వమును మించిన దుష్టత్వము లేదు. ఆమెకు పాపికి పట్టెడు దుర్గతి పట్టునుగాక. వృద్ధినికి ఇసుక దిబ్బను ఎక్కుట ఎంత కష్టమో, సాధు పురుషునికి నిరతము గొణగెడు భార్యతో కాపురము చేయుట అంత కష్టము. స్త్రీ సౌందర్యమునకు భ్రమసిపోవలదు. అతివను చూసి మతి కోల్పోవలదు. స్త్రీచే పోషింపబడు పురుషుడు కోపమునకు, అహంకారమునకు, అవమానమునకు గురియగును. దుష్టురాలైన భార్య వలన భర్తకు విషాదము, విచారము, హృదయ వేదన కలుగును. ధైర్య సాహసములు లేని భర్తను భార్య సంతోషపెట్టదు. పాపము స్త్రీతోనే ప్రారంభమైనది. ఆమె మూలమున మనమందరము చావవలసి వచ్చినది. తొట్టి నుండి నీటిని కారనీయకూడదు. దుష్టురాలైన భార్యను నోటికి వచ్చినట్లు వాగనీయకూడదు. నీ మాట విననిచో ఆమెకు విడాకులిమ్ము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. నీవు గొప్పవానితో భోజనము చేయబోవునప్పుడు నీ ఎదుటనున్న భక్ష్యములను జాగ్రత్తగా గమనింపుము. నీవు భోజన ప్రియుడవేని నిన్ను నీ వదుపులో పెట్టుకొమ్ము. నీవతని రుచికరమైన పదార్థములకు అమితముగా ఆశపడవద్దు. అవి మోసపుచ్చు ఆహారములు. ధనమును కూడబెట్టుకొనుటకు అమితముగా శ్రమింపవలదు. వివేకముతో ప్రవర్తింపుము.